చెన్నైలో పెరియార్ స్మారక సమాధి వద్ద ఘన నివాళులు. పెరియార్ ఆశయాలను కొనసాగించాలని ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ పొంకూరి మధు పిలుపునిచ్చారు. సామాజిక సమానత్వం, మూఢనమ్మకాల నిర్మూలన, స్త్రీలకు సమాన హక్కులు, వితంతు స్త్రీలకు పునర్వివాహాల కోసం అహర్నిశలు శ్రమించిన పెరియార్ గొప్ప మానవతా మూర్తి అని, ఆయన ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సీనియర్ జర్నలిస్ట్ ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ పొంకూరి మధు పిలుపునిచ్చారు. పెరియార్ ఈవి రామస్వామి నాయకర్ గారి సమాధిని ఈరోజు సందర్శించడం జరిగింది. తమిళనాడు రాష్ట్రంలోని ఆనాడు మద్రాసు, ఈనాడు చెన్నై ప్రాంతంగా ప్రసిద్ధి చెందినటువంటి ఈ ప్రాంతంలో మరి అనేక ఉద్యమాలకు ఆరాధ్యుడు, అదేవిధంగా హేతువాది, తర్వాత స్త్రీలకు సమాన హక్కుల కోసము పోరాటం చేసినటువంటి గొప్ప మహోన్నత వ్యాధి ఈవి రామస్వామి నాయకర్ గారు. మరి ఈవి రామస్వామి నాయకర్ గారు ఒక బలమైనటువంటి కుటుంబంలో, సంపన్న కుటుంబంలో జన్మించారు. మరి వెంకటప్ప రామస్వామి నాయకర్ అనేది పూర్తి పేరైనది. మరి ఈ సందర్భంగా ఆయనను ఆదర్శంగా తీసుకొని ఈ రాష్ట్రంలోనే కాకుండా అనేక రాష్ట్రాలలో ఆయన పేరు మీద ట్రస్టులతో పాటు అనేక ఉద్యమాలు చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. మరి వారిని ఆదర్శంగా తీసుకొని మరి కార్యక్రమం కూడా రేపు దసరా కార్యక్రమాలు కూడా జరగడానికి సిద్ధంగా ఉన్నాయి. ఇక్కడ హేతువాద నాస్తిక ఉద్యమం సంబంధించిన కార్యక్రమాలు కూడా ఇక్కడ జరగనున్నాయి చెన్నై రాష్ట్రంలో. కాబట్టి ఈరోజు గొప్ప వ్యక్తిని, మానవతావాదిని, మహోన్నత వ్యక్తిని ఈరోజు సందర్శించడం చాలా సంతోషంగా, అదేవిధంగా చాలా సంతోషంగా ఉంది వారి యొక్క సమాధిని సందర్శించడం అనేది. మరి భవిష్యత్తులో కూడా మరిన్ని కార్యక్రమాలు పెరియార్ ఈవి రామస్వామి గారి నాయకరు పేరు మీద మరిన్ని కార్యక్రమాలు చేపట్టడానికి ఆల్ ఇండియా అంబేద్కర్ సంఘం పక్షాన సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తూ